చెప్పు. ఈరోజు ఏఐటియుసి అంటే మాదాపూర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల కమిటీ ఆధ్వర్యంలో ఏఐటియుసి జెండాను నూతనంగా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి అభినందనలు. ప్రధానంగా ఈ యొక్క లేబర్ కాలనీలో అసలు మేము లేబర్లనే గుర్తింపు లేదు, మాకు లేబర్ అంటే గుర్తింపు ఇవ్వటం లేదు, అసలు మేము లేబర్లు ఉన్నామా లేదా, మాకు ఏమన్నా హక్కులు ఏమైనా ఉన్నాయా అని తెలిపేవారు లేదా అనే పరిస్థితులలో ఇక్కడ ఉన్నది. కాబట్టి మరి అది అల్లమయ్య గుట్ట కావచ్చు, ఏసుకొని గుట్ట కావచ్చు, అర్బన్ కాలనీలో జెండాలు ఉన్నాయి, కార్మికులు ఉన్నారు. మరి మాకు కూడా కావాలా జెండా, మాకు కూడా హక్కులు ఏమైనా ఉంటే చెప్పుంది, మా కార్మికులకు ఏమైనా వచ్చే సంక్షేమ పథకాలు ఉంటే మరి అమలు చేయించే విధంగా పోరాడి అమలు చేసే విధంగా ఉండాలనంటే మరి ఈ యొక్క జెండాను ఇక్కడ కాలనీల వాళ్ళే నిర్మించుకొని మాకు పిలవడం జరిగింది. ఈ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ జెండా మీకు కార్మికులకు అండదండగా ఎల్లప్పుడూ ఉంటుంది. సంక్షేమ పథకాలు, లేబర్ కార్డు ప్రధానంగా 18 నుంచి 55-56 ఏళ్ళ వయసున్న వాళ్ళందరూ కూడా లేబర్ పనిచేసి అంటే సెంట్రింగు, మేస్త్రి, ఈ పెయింటింగు, ప్లంబరు, కూలీ పనిచేసే వాళ్ళు, ఇంకా అనేక రంగాలుగా బిల్డింగ్ సంబంధించి 18 రకాలుగా పనిచేసే ప్రతి ఒక్క లేబర్ కూడా ఈ లేబర్ కార్డు తీసుకోవచ్చు. అలా కుటుంబంలో అందరూ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఆ లేబర్ కార్డు, రేషన్ కార్డు కావాలా, బ్యాంక్ అకౌంట్ ఉండాలా, ఆధార్ కార్డు జిరాక్సులు 2 ఫోటోలతోటి దరఖాస్తు చేసుకుంటే కార్డు వస్తుంది. సాధారణంగా ఆ కార్మికుడికి ఏదైనా అనుకోకుండా మరణం చెందితే ఆయనకు 1,50,000 రూపాయలు పెంచడం జరిగింది. 2 లక్షలు అయింది. ఇప్పుడు ఇంతకుముందు 1,30,000 ఉంది, ఇప్పుడు 2 లక్షలు. సాధారణ మరణానికి 2 లక్షలు. అదే యాక్సిడెంట్లు అయితే 10 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది, పెంచుకోవడం జరిగింది పోరాటం చేయవల్ల. మరి ఇది 10 సంవత్సరాల క్రితం 2009లో ప్రారంభం, 2010లో ప్రారంభమైంది. మరి అప్పటికంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో మన పోరాటాలు అంటే భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ దేశవ్యాప్తంగా మన పార్లమెంట్లో పోరాటం చేసి, ఉద్యమాలు చేసి ఈ యొక్క చట్టాన్ని అమలు చేసుకున్నాం. ఇది భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చట్టం వచ్చింది. ఈ చట్టంలో 1965 ప్రకారం మనం అనేక సంక్షేమ పథకాలు అమలైనాయి. వాళ్ళ బిడ్డకు పెళ్ళి అయితే కూడా మరి ఇప్పుడు 30,000 రూపాయలు వస్తున్నాయి మొదటి బిడ్డ, రెండో బిడ్డకు. అలాగే వాళ్ళు డెలివరీ అయితే కూడా మొదటి కాన్పు, రెండో కాన్పు కూడా 30,000 రూపాయల డబ్బు కూడా ఆర్థిక సాయం ఈ లేబర్ కార్డు ఉంటేనే వర్తిస్తుంది. అది కూడా సంవత్సరం ముందు ఉండాలి లేబర్ కార్డు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ లేబర్ కాలనీలో ఎవరైతే లేబర్ కార్డు లేని వాళ్ళు, లేబర్ స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉంటే మా యూనియన్ ద్వారా నేను స్వచ్ఛందంగా మీకు కార్డు దరఖాస్తులు చేయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేబర్ ప్రతి ఒక్కరి నాకు తెలిసిన మటుకు 99% ఇక్కడ లేబర్లు ఉన్నారు. వాళ్ళందరికీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ చేసుకోవాలని, కొంతమంది రెన్యువల్ చేసుకోక ఈ సంక్షేమ పథకాలు మరి అందలేకపోతున్నాయి. కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా. ఆ కార్డు మీద కూడా డేట్ ఉంటుంది. ఆ డేట్ చూసి వెంటనే ఒక 4 రోజుల ముందు నుంచే దాన్ని ప్రిపేర్ అయ్యి రెన్యువల్ చేసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ కార్డు ఉపయోగపడుతుంది. అనవసరంగా తెలియక ఒక్కరోజు మిస్టేక్ కూడా ఈ లేబర్ కార్డు మిస్టేక్ అయితే ఒక్క పథకం కూడా అమలు కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా లేబర్ కార్డును వినియోగించుకోవాలా. ఇది మన పోరాట ఫలితంగా మరి పార్లమెంట్లో అమలైంది. అప్పుడు ఇంద్రజిత్ గుప్తా, ఈ చిత్రాన్ మిశ్రా గారు పార్లమెంట్లో యూనిట్ ఫండ్ ఉన్నప్పుడు ఈ చట్టాన్ని మనం అమలు చేసుకున్నాం. ఈ చట్టం మన పోరాటం వల్లే పుట్టింది. 2 దశాబ్దాలు పోరాటం చేస్తే ఈ చట్టం పుట్టింది తప్ప ఏది అజమాయిషిగా ఉత్తగా రాలేదు. మరి దీన్ని నీరు కార్చడానికి ఇది ఏంటంటే ఈ కార్డును కూడా లేబర్ పని చేయని వాళ్ళు కూడా తీసుకొని కూడా మరి లబ్ధి పొందుతూ ఉన్నారు. మీరే గమనించి ఇప్పటికైనా యూనియన్ తరఫున యూనియన్ ముద్ర స్టాంప్ అవన్నీ ఉంటాయి, దాని ముద్ర మేము ధృవీకరించి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు తప్పనిసరిగా ఈ లేబర్ కార్డును వినియోగించుకోవాలని చెప్పి ప్రధానంగా కోరుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ పెంచిన పథకాలు కూడా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తున్నాయి. దాని ప్రకారం మీరందరూ కూడా లేబర్ కార్డు పొందాలని మేము కోరుతూ ఉన్నాం. ఇదే రానున్న రోజులలో లేబర్ కార్డు 60 సంవత్సరాలు దాటితే మళ్ళీ వాళ్ళకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం అసెంబ్లీలో, పార్లమెంట్లో. మరి రానున్న రోజుల్లో ఇది కూడా అమలు అవుతుంది. కాబట్టి అమలు చేసుకోవడానికి అసలు అందరికీ యూనిట్గా ఐక్యమత్యంగా ఉండి లేబర్లు పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ రంగంలో, ఆ రంగంలో అనేది అనేక రంగాలు ఉంటాయి. ఇది కులానికి, మతాలకు సంబంధించిన జెండా కాదు, కార్మిక రంగానికి సంబంధించిన జెండా. ఈ యొక్క పార్టీ కార్మికుల పక్షాన పోరాటాలు చేసి ఆ సంక్షేమ పథకాల అమలు చేసే జెండా. కాబట్టి ఇదందరూ గమనించి దీన్ని ఆదరించి యూనిట్గా మీరు ఏర్పడి ఈ కాలనీలో అందరికీ లేబర్ కార్డు వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఈ
మాదాపూర్ కాలనీ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ దాసరం చెప్తూ ముగిస్తున్నాను.